శ్రీగురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం పతంజలి మహర్షి గురించి తెలుసుకుందాం. ఒక రోజున విష్ణువు శేషతల్పంపై శయనించి ఉండగా నిస్వార్థపరులైన ఋషులు విష్ణుమూర్తి వల్ల ఒక మహోపకారం కావాలి అని అక్కడికి వచ్చారు. భూలోకంలో ఉన్న మానవులు మనోవాకాయ కర్మలతోనూ కల్మషాలతోనూ బాధపడుతున్నారు. మీరు వాటికి పరిష్కారం చూపించాలి అని త్యాగబుద్ధి గల ఋషులు అర్థించారు. ఆదిశేషుని వల్ల ఆ పని జరుగుతుంది అని చెప్పి పంపించాడు వారిని విష్ణుమూర్తి. ఆ సమయంలో ఆదిశేషునికి విష్ణుమూర్తి మోయలేనంత బరువుగా అనిపించాడు. అదే విషయాన్ని ఆయన్ని అడగ్గా భూలోకంలో శివుని తాండవ నృత్యం చూసి నా మనస్సు ఆనందంతో పొంగిపోయింది, అందుకే నా శరీరం బరువెక్కింది అని నవ్వుతూ చెప్పాడు విష్ణుమూర్తి. తాను కూడా ఎలాగైనా శివుని తాండవ నృత్యం చూసి తరించాలి అని అనుకుని తన కోరికను విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణువు అది విని భూమి మీద జన్మించి శివుని గురించి తపస్సు చేసి తన కోరికను తీర్చుకోమని ఆదిశేషునికి చెప్పాడు. భూలోకంలో చిదంబరం అనే క్షేత్రంలో గోనిక లేక గుణార్ధ అనే పేరు గల ఒక భక్తురాలు సంతానం కోసం భగవంతుని గురించి తపస్సు చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడానికి అంజలి ఘటిస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక పాము పిల్ల ఆ నీటిలో పడింది. దానిని చూసి భయపడిన గోనిక నీటితో పాటు పాము పిల్లను కూడా దూరంగా విసిరేసింది. ఆ పాము పిల్ల చూస్తూ ఉండగానే మనిషి తల, పాము శరీరంతో అక్కడ ఆదిశేషుడు ఆవిర్భవించి, తల్లి భయపడవద్దు, నేను మీ కుమారుడను, నన్ను మీరే పెంచాలి అన్నాడు. అది విన్న ఆమె పెంచి పెద్ద చేసింది. అంజలి ఘటిస్తూ ఉండగా పతం అంటే ఆకాశం నుండి పడిన, అంజలి అంటే దోసిట్లో పడ్డాడు కాబట్టి అతనికి పతంజలి అనే పేరు స్థిరపడింది. తల్లి గోనిక కాబట్టి గోనికా పుత్రుడు అని, అత్రి మహాముని ఆశ్రమంలో పెరిగాడు కాబట్టి అత్రిపుత్రుడు అని పేరు వచ్చింది. ఆదిశేషుని అవతారమైన పతంజలి చిదంబరంలో తపస్సు చేసుకుంటూనే వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అదే సమయంలో చిదంబరంలో వ్యాఘ్రపాదుడు అనే మరో ఋషి కూడా ఉండేవాడు. చిదంబరంలో ఉన్న ఆ ఇద్దరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి కోసమై ఆనంద తాండవాన్ని చేశాడు. వారి కోరిక మీద అక్కడే నటరాజస్వామిగా వెలిశాడు. అసలు చిదంబరం ఆలయాన్ని పతంజలి మహర్షే స్వయంగా నిర్మించాడు అని చెప్తారు. చిదంబరంలో సూక్ష్మ రూపాలతో శివపార్వతులు ప్రతిరోజు ప్రదోష వేళలో ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంటుంది అని ఎందరో యోగులు ధ్యానంలో ఆ నృత్యాన్ని చూసి తరిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. పతంజలి మహర్షి తన తపస్సుతో అర్హత సాధించి ఒక ప్రదోష వేళ ఆ నృత్యాన్ని చూడటానికి వెళ్ళాడు. అక్కడ శివపార్వతుల చుట్టూ ప్రమదగణాలు వాయిద్యాలు వాయిస్తూ ఉండగా నేత్రపర్వంగా ఆనంద తాండవ నృత్యం చేశారు. పక్కనే ఉన్న వాయిద్యాలు ఏమీ పట్టుకోలేని ఆ ఆదిశేషుని చూసి నంది, భృంగి అతనిని హేళన చేశారు. నాకు మీలాగా కొమ్ములు లేకపోవచ్చు, కానీ ఆ భగవంతుడు ఇచ్చిన నోటితో ఆ నటరాజస్వామిని స్తుతించి మెప్పిస్తాను అని అప్పటికప్పుడు ఒత్తులు, కొమ్ములు లేని అక్షర పదజాలంతో ఢమరక ధ్వనిని అనుసరించి 9 శ్లోకాలతో చరణ శృంగరహిత నటరాజ స్తోత్రాన్ని పాడి ఆ నటరాజస్వామిని మెప్పించాడు. దానితో ఆ పరమేశ్వరుడు పొంగిపోయి, నీవు నాతో ఓపాటు నృత్యం చేద్దువుగాని రా అని ఆయన తన కుడిపాదాన్ని ముందుకు చాపితే సర్పరూపంలో ఉన్న పతంజలి ఆ కాలుని చుట్టుకొని ప్రతిరోజు శివతాండవాన్ని చేస్తూ ఉంటాడు. అందుకే నటరాజస్వామి పాదాలకు సర్పం చుట్టుకొని ఉంటుంది. అచంచలమైన భక్తితో
పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందగలము అని పతంజలి మహర్షి జీవితం ద్వారా మనకు సూచించబడుతోంది. పతంజలి మహర్షి పేరుతో మనకు చాలా గ్రంథాలే కనిపిస్తాయి. ఇవన్నీ వ్రాసిన వారు వేరువేరు వ్యక్తులు అని భారతీయ సాహిత్యంలో కనీసం 5 పతంజలులు ఉన్నారు అని కొందరి వాదన. అయితే పతంజలి ఒక్కరే అని మరికొందరి నమ్మకం. పతంజలి జీవనకాలం నుంచి కూడా ఇలాంటి సందిగ్ధమైన వాదనలే వినబడతాయి. క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా ఆధునిక చరిత్రకారులు చెప్తే, భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటూ ఇటూగా జీవించినవాడు అని, అంటే దాదాపు 5000 సంవత్సరాల ముందుగానే జన్మించినవాడు అని మరికొందరి వాదన. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నివసించాడు అని కూడా చెప్తారు. ఇలా భూమి మీదకు వచ్చిన ఆదిశేషుడు పతంజలిగా తన విజ్ఞానాన్ని శాస్త్రాల రూపంలో పొందుపరిచాడు అని తెలిసిన విద్యార్థులు భూలోకం నలుమూలల నుండి ఆయన దగ్గర వ్యాకరణం నేర్చుకోవడానికి తరలివచ్చారు. తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ విద్యార్థులకు తగిన విద్యను నేర్పడం గురువు యొక్క విద్యుక్త ధర్మం. కాబట్టి తన 1000 కళలతో, అంటే 1000 శిరస్సులతో ఒకేసారి 1000 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పాలి అని అనుకున్నాడు పతంజలి మహర్షి. అయితే తన 1000 తలలతో కొలువు తీరి ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటే ఆ సమయంలో విడుదల అయ్యే విషవాయువుల వలన విద్యార్థులు దగ్ధమయ్యే అవకాశం ఉంది అని అనుకొని తాను పాఠాలు చెబుతూ ఉన్నప్పుడు తనకు విద్యార్థులకు మధ్య తెర కట్టమన్నాడు. ఆ విధంగా తాను తెర వెనక ఉండి 1000 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పసాగాడు పతంజలి మహర్షి. తాను పాఠాలు చెప్పే ముందు విద్యార్థులకు 2 నిబంధనలు సూచించాడు పతంజలి మహర్షి. తాను పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఎవరు కదలకూడదు అనేది మొదటి నిబంధన. ఒకవేళ ఎవరైనా బయటకు వెడితే వారు బ్రహ్మరాక్షసునిగా మారిపోయి 4 రహదారుల కూడలిలో గల రావి చెట్టుకు తలకిందులుగా వేళ్లాడతారు అనేది 2వ నిబంధన. ఆ నిబంధనలకు సరేను అని ఒప్పుకొని విద్యార్థులు విద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు. బోధన కొనసాగుతూ ఉండగా ఒక పిల్లవాడు హఠాత్తుగా లఘుశంకకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయాడు. మరొకడు బయటకు వెళ్ళినవాడు గురువుగారు చెప్పినట్లు మారాడా లేదా అని చూసి ఏమీ మారలేదు అని అనుకుని తెర వెనుక కనిపించకుండా తమ గురువుగారు కూర్చుని మనందరికీ అర్థమయ్యేలాగా జ్ఞానాన్ని ఎలా అందిస్తున్నారా అని ఆశ్చర్యపోయి వారు తెరను పక్కకు తొలగించి చూశారు. మరుక్షణమే అక్కడ ఉన్న 999 మంది శిష్యులు ఆదిశేషుని ముఖం నుండి వెలువడిన విషజ్వాలలకు కాలి బూడిదైపోయారు. దానితో తన జ్ఞానాన్ని సంపూర్ణంగా వారికి తెలియచేయాలి అని ఆశించిన పతంజలి ఇలా జరిగిందేమిటా అని విచారించాడు. అదే సమయంలో బయటకు వెళ్ళిన శిష్యుడు తిరిగి రాగా పతంజలి అతన్ని ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఆ శిష్యుడు జరిగినది చెప్పి క్షమించమని వేడుకున్నాడు. పతంజలి దయతో ఈ ఒక్కడైనా మిగిలాడు అని అనుకుని యోగ సూత్రాలలో మిగిలిన భాగమంతా ఆ శిష్యునికి బోధించాడు. నీకు విద్య అయితే పూర్తయింది, కానీ నియమాన్ని అతిక్రమించావు, కాబట్టి దానికి తగిన శిక్షను అనుభవించాలి. కావున నీవు బ్రహ్మరాక్షసుడిగా మారి ఆ రావి చెట్టుకు తలకిందులుగా వేలాడు అని ఆజ్ఞాపించి నీ వద్ద ఉన్న జ్ఞానాన్ని మరొకరికి బోధించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి పతంజలి మహర్షి అదృశ్యమయ్యాడు. పతంజలి మహర్షి వద్ద శిష్యరికం చేసి గొప్ప వ్యాకరణ పండితుడిగా ప్రసిద్ధి చెందిన ఆ విద్యార్థే శంకరాచార్యుల వారి గురువైన గౌడపాదుడు. ఈయన గౌడ దేశానికి చెందినవాడు అయినందున గౌడపాదుడు అని ప్రసిద్ధి చెందాడు. గురువుగారైన పతంజలి నిబంధనను మీరినందువలన గౌడపాదుడు బ్రహ్మరాక్షసునిగా మారి వింధ్య పర్వతాల దగ్గర ఉన్న ఒక పెద్ద రావి చెట్టుకు వేళ్లాడుతూ ఉండి
దారిని పోయే వారిని ఒక ప్రశ్న అడిగేవాడు. సమాధానం చెప్పని వారిని తిని తన ఆకలి తీర్చుకునేవాడు. అతని వద్ద విద్య అభ్యసించడానికి ఎవరూ సాహసించలేకపోయారు. అతడు బ్రహ్మరాక్షసుడిగానే కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండిపోవలసి వచ్చింది. శాప విమోచనం కోసం ఎదురుచూస్తూ ఉన్న బ్రహ్మరాక్షసుడిని చూసి దయార్ద్ర హృదయుడైన పతంజలి మహర్షి తానే చంద్రశర్మగా అంటే గోవింద భగవత్పాదునిగా అవతరించి, అంటే సాక్షాత్తు గురువే శిష్యుని రూపంలో అతని వద్దకు వచ్చి ఆ చెట్టుపైనే పతంజలి కూడా కూర్చుని అతని వద్ద నేర్చుకున్న వ్యాకరణ విద్యను యోగ సూత్రాలుగా తాళపత్రాల మీద రాశాడు. రాక్షసులు నిశాచరులు కాబట్టి రాత్రిపూటే విద్య సాగేది. బ్రహ్మరాక్షసుడు చెప్తూ ఉండగా పతంజలి మహర్షి ఒక్కొక్క ఆకును కోసి తన శరీరంపై చిన్న ఘాటు పెట్టుకుని ఆ వచ్చిన రక్తంతో ఆకుపై వ్రాసేవాడు. అలా 7 రోజుల పాటు విద్య కొనసాగింది. పతంజలి అలసిపోయి అప్పటి వరకు రాసిన ఆకులను ఒక గుడ్డలో చుట్టి దానిని చెట్టు కింద పెట్టి తాను స్నానానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఒక మేక ఆ ఆకులను చాలా భాగం తింటూ కనిపించింది. చేసేది ఏమీ లేక శిష్యుడిగా ఉన్న పతంజలి ఆ మిగిలిన ఆకులను తీసుకువెళ్ళాడు. దానిని అజభక్షిత భాష్యము అంటారు. అనగా మేక తినగా మిగిలినది అని అర్థం. అజము అంటే మేక. ఆ కొద్ది భాగమే మనకు లభించిన పతంజలి యోగశాస్త్రం. ఈ శాస్త్రాన్ని లోకానికి అందించినవాడు పతంజలి మహర్షి. దీనిలో యోగా గురించి చెప్పిన ఒక శ్లోకం చూద్దాం. యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తుం ప్రవరం మునీనం పతంజలిం ప్రాజ్ఞలి రానతోస్మి. దీని భావం ఏంటంటే యోగము చేత శరీరములోని మలినాలను, వ్యాకరణము చేత వాక్కులోని దోషాలను, ఔషధం చేత శరీరంలోని రోగాలను నశింపజేసిన పతంజలి మహర్షికి శిరసా నమస్కరిస్తున్నాను అని అర్థం. పతంజలి యోగ సూత్రాలను మానవాళికి అందించిన గొప్ప యోగి. మనస్సులోని మాలిన్యాలను పోగొట్టుకోవడానికి యోగ సూత్రాలను, వాక్కు స్పష్టంగా ఉండటానికి వ్యాకరణ సూత్రాలను, కాయం అంటే శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేద సూత్రాలను మనకు ఇచ్చినవాడు. యోగ సూత్రాలు పాణిని మహర్షి వ్యాకరణానికి వ్రాసిన భాష్యము అనే వ్యాఖ్య మానవాళికి అందించిన అపురూప కానుకలు. మనస్సుకు విషయాలకు ఉన్న సంబంధాన్ని ఆపుకోగలిగి కట్టడి చేసినట్లయితే ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి ఇదే మనసు సాధనమవుతుంది. మనస్సును కట్టడి చేయాలి అంటే యోగశాస్త్రాన్ని అధ్యయనం చేసి సాధన చేయాలి. మన జీవన విధానం బాగుపడాలి అన్నా, దుఃఖ నివృత్తి కావాలి అన్నా, తత్వజ్ఞానం కావాలి అన్నా, అవిద్యకు భ్రమకు తేడా తెలియాలి అన్నా, జ్ఞాన అజ్ఞానాల యొక్క ప్రభావం తెలియాలి అన్నా సమస్తానికి యోగశాస్త్రం ఆలవాలమైంది. ప్రతి సాధకుడు యోగం కోసం చేసే పనులను కర్మయోగము అని, ఈ కర్మయోగం ద్వారా క్రమక్రమంగా ఎదుగుతూ జ్ఞానాభివృద్ధిని చేసుకుంటూ చేసే కర్మలను నిష్కామ కర్మయోగము అని అంటారు. యోగానికి పితామహుడైన పతంజలి మహర్షి అధః యోగానుశాసనం అని ప్రారంభించి యోగ చిత్త వృత్తి నిరోధః అని ముగించాడు. ఈ మనస్సు రకరకాలుగా ఆలోచిస్తూ మార్పులు చేస్తూ ఉండే క్రియలను నియంత్రించడం అత్యంత ఆవశ్యకం అని చెప్పారు పతంజలి మహర్షి. మనస్సుకి ఆత్మకి పూర్తి వియోగం రావాలి అంటే చిత్తవృత్తి నిరోధం కావాలి. దీనికే యోగము అని అర్థం. మానవ జాతిలో ఉన్న మనస, వాచ, కర్మణ అనే త్రికల్మషాలను తొలగించడానికి యోగశాస్త్రం రచించి మానవులకు అందించిన గొప్ప యోగి ఈ పతంజలి మహర్షి. పతంజలి యోగశాస్త్రానికి, యోగ సూత్రాలను, వ్యాకరణానికి మహాభాష్యాన్ని, ఉపవేదమైన ఆయుర్వేదానికి చరకాన్ని రచించినందువలన ఈ 3 శాస్త్రాలకు ఆచార్యుడు పతంజలి మహర్షి.
చరకానికి మరో పేరు ఆత్రేయ సంహిత. ఆత్రేయుడు అంటే పతంజలి మహర్షే. మనోవృత్తులను నియమించి చిత్తశుద్ధిని కలిగించేది యోగశాస్త్రం. వాక్కును శుద్ధపరిచేది వ్యాకరణ శాస్త్రం. కాయశుద్ధికి ఉపాయాలను చెప్పేది చరకం. ఆ చరకమే ఆయుర్వేద శాస్త్రం. ఈ 3 శాస్త్రాలను లోకానికి అందించినవాడు ఆదిశేషుని అవతారమైన పతంజలి మహర్షి. ఈ మహర్షి చరిత్రను చూస్తే గురువు చెప్పినది ఆచరించాలి అని చెప్తోంది. పతంజలి మహర్షి త్యజించిన విగ్రహం నేటికి మనం చిదంబరంలో చూడవచ్చు. హరిద్వార్లో పతంజలి యోగపీఠం ఉంది. ఓం పతంజలి మహర్షియే నమః. స్వస్తి.